రోజు మనం ఈ వీడియోలో మగవాళ్ళలో సీమెన్ అనాలిసిస్ కాకుండా ఇంకేమైనా టెస్ట్ ఉంటుందా స్పెర్మ్ క్వాలిటీ చెక్ చేసుకోవడానికి అన్న టాపిక్ గురించి మాట్లాడదాం. ఎస్ అండి, సీమెన్ అనాలిసిస్ ఇస్ అ బేసిక్ టెస్ట్. ఇందులో సీమెన్ అనాలిసిస్ లో స్పెర్మ్ కౌంట్ ఎంత ఉంది, కదలికలు ఎంత ఉంది, బయట నుంచి చూడటానికి స్పెర్మ్ షేప్ ఎలా ఉంది అన్నది మాత్రమే చూస్తాం. కానీ ఇలాంటి స్పెర్మ్ తోటి ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా, ఇలాంటి స్పెర్మ్ లో లోపల జీన్స్ ఎలా ఉంది, జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంట్ అవుతుందా లేదా అన్న టెస్ట్ మనం నార్మల్ సీమెన్ అనాలిసిస్ లో చేయట్లేదు. సో చాలా మంది మగవాళ్ళకి స్పెర్మ్ కౌంట్ కదలికలు బాగానే ఉన్నా కూడా అలాంటి స్పెర్మ్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి కాస్తంత ఇబ్బంది ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో ఏమవుతుంది అంటే లోపల జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంట్ అయిపోతూ ఉంటుంది. జెనెటిక్ మెటీరియల్ హెడ్ లో అంటే స్పెర్మ్ హెడ్ లో టైట్ గా ప్యాక్ చేసి ఉంటుందండి. ఎప్పుడైతే మీ స్పెర్మ్ ఎక్కువ స్ట్రెస్ కి గురవుతుందో, అంటే మీరు స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నప్పుడు, స్లీప్ అడిక్వేట్ గా లేనప్పుడు, చాలా రోజులు స్పెర్మ్ బయటికి తీయకుండా ఒంట్లోనే ఉన్నప్పుడు, అంటే హస్బెండ్ వైఫ్ కలవకుండా చాలా రోజులు అవుతున్నప్పుడు, మీ ఏజ్ ఎక్కువగా ఉంది, ఇన్ఫెక్షన్స్ ఉంది, వారికోసిల్స్ లాంటి ప్రాబ్లం ఉంది, స్మోకింగ్ ఆల్కహాల్ హిస్టరీ ఉంది, లేదంటే మీరు లావుగా ఉన్నారు. సో ఇలాంటి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కొన్ని మెడిసిన్స్ అంటే బీపీకి కానీ, షుగర్కి కానీ, ఫిట్స్కి కానీ ఏమైనా మెడిసిన్స్ తీసుకుంటున్నారు, వేరే రకమైన మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారు. సో ఇవన్నీ కూడా స్పెర్మ్స్ అనేది స్ట్రెస్ తీసుకొచ్చే ఫ్యాక్టర్స్. ఇలాంటి స్ట్రెసెస్ స్పెర్మ్ మీద యాక్ట్ చేసినప్పుడు లోపల జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంట్ అయిపోతూ ఉంటుంది. ఎవరికైనా కాస్తంత 100 స్పెర్మ్స్లో 10-15% ఫ్రాగ్మెంట్ అవ్వడం క్వైట్ నార్మల్ అండి. కాకపోతే అంతకన్నా ఎక్కువ ఫ్రాగ్మెంటేషన్ ఉంది అంటే 20 స్పెర్మ్స్, 25 స్పెర్మ్స్లో జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా ఉంది, 30 స్పెర్మ్స్లో ఉంది, 20 కన్నా ఎక్కువ ఫ్రాగ్మెంటేషన్ ఉంది అంటే అలాంటి స్పెర్మ్స్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా అబార్షన్ అయ్యేదానికి స్కోప్స్ ఎక్కువగా ఉంటుంది.